ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం టౌన్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు ప్రజలు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల మొదటి వారంలో అంటే మే నెలలో ఉండే ఎండలు ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవాళ 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇది మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో కూడా అక్కడ ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సంబంధించి నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో జనం కూడా ఉదయం 10 తర్వాత మొత్తం పూర్తిగా ప్రధానంగా రద్దీ ఉన్న రోడ్లు కూడా కొద్దిగా ఖాళీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అవసరాల నిమిత్తం ఉన్నవారు మాత్రమే బయటికి వస్తున్నారు. 4 గంటలు మధ్య సాయంత్రం 4 గంటలు 5 గంటలు అయ్యేంత వరకు కూడా ఎండ తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. ఇటు ఉక్కపోత సంబంధించి ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. ఈ ఉక్కపోత సంబంధించి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి కూడా జనం శీతల పానీయాలను కూడా ఆశ్రయిస్తూ కొంత ఉపశమనం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఆ కూలర్లు సంబంధించి ఏసీలకు కూడా గిరాకీ భారీగా పెరిగిందని చెప్పి కూడా అటు కూలర్లు ఏసీలకు సంబంధించి షాపులు కూడా ప్రస్తుతం రద్దీ తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం జనం పూర్తిగా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అటు వైద్యులు కూడా అత్యవసర అవసరాలు అయితేనే మాత్రం బయటికి రావాలి, లేకుంటే మాత్రం ఇంటికే పరిమితం కావాలి. ఈ నెలన్నర రోజులు ఖచ్చితంగా ఎండల తీవ్రతలు ఈసారి భారీగా ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళు వైద్యులు చెప్తున్న నేపథ్యంలో జనం పూర్తిగా ఇళ్లకు పరిమితమై ఏదైనా అవసరం అయితేనే బయటికి వస్తే బాగుంటుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.